కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనీయం, ఇటుక కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోయాం, కిలో బొగ్గు కూడా తీసుకుపోయామని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేమున్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు, కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి. దీని వెనుకాల ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు. బొగ్గు గనులను కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో వీళ్ళ ఇద్దరు నోరు మోయించి పనిచేస్తున్నాడు. దేనికో తలొగ్గి, దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పింది. ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. ఇగో ఇది పురుగుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు. ఈయన బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, ఆయన కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదేనా? దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు బయటకు వచ్చి? వీళ్ళ వాడకాన్ని చూస్తుంటే 2 పులులు గుహలోకి పోయి బయటకు వచ్చేటప్పటికి మేకతోలు వేసుకొని వచ్చినాయట. వీళ్ళిద్దరు వెస్టిన్ హోటల్లో బయటకు వచ్చి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన మాటలు, దాన్ని ఉంచుతావా చంపుతావా చెప్పట్లే. ఆవు ఉండెను, దానికి తోక ఉండెను, దానికి ఉండే చెవులు ఉండెను, మూతి ఉండెను, ముక్కు ఉండెను మాట్లాడాను. ఇద్దరు కూడా దాన్ని ఉంచుతున్నావా, కోస్తున్నావా, ఏం చేస్తున్నావు, దాని మీద మాట్లాడాలి. గమనించాలి ప్రజలందరూ కూడా దయచేసి. వర్ణిస్తున్నారు ఇద్దరు కలిసి. మీ వర్ణనలు మీ కన్నీళ్ళు కావు, మీ ముసలి కన్నీళ్ళు కావు. కావాల్సింది తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలం పాటించి తీసిండ్రా లేదా, ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దొంగ నాటకాలు వద్దు. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. స్పష్టంగా చెప్పాలి. ఇవాళ మీరు ఏదైతే ఆన్లైన్లో పెట్టినరో, ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రో, ఆ బొగ్గు గనుల్లో నుంచి వేలంపాట నుంచి మనదైన శ్రావణి కనిని తీసేసిండ్రా లేదా స్పష్టంగా చెప్పాలి. దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా.